హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం నా ఛానల్ అనేది మరి కొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు అయితే నేను గట్టి పకోడీ చేయబోతున్నానండి, స్వీట్ షాప్ స్టైల్. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక 4 ఆనియన్ని తీసుకొని పెద్దగా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసి దీన్ని బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఒక్కసారి అయితే మొత్తం నీరు అనేది బయటకు వచ్చేంత వరకు ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాము. ఉప్పు రుచికి సరిపడా అండి. ఇప్పుడు కొన్ని ధనియాలు, జీలకర్ర అండి 1 స్పూన్, 1/2 టీ స్పూన్ ధనియాలు ఇలా 2 చేతులతో నలిపి వేసుకోండి. నేను ఒక చేత్తో సెల్ ఉందని ఇలా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు అండి, కరివేపాకు, కారం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి, ఇప్పుడు వీటన్నిటిని బాగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలండి. దీంట్లోని నీరంతా మసాలాలకి బాగా పట్టాలండి. అలా అయ్యేంత వరకు గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తేసుకోండి. ఈ ఉల్లిపాయలకి మసాలా అంతా బాగా పట్టేయాలండి. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఇందులోనే 1 కప్పు శనగపిండి అండి. శనగపిండి కూడా చూసుకుంటూ వేసుకోవాలండి. ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ 2 సార్లు కలుపుకోండి. నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. ఈ ఉల్లిపాయలో ఉన్న తేమతోనే మనం కలుపుకుంటే సరిపోతుందండి. మనకి ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి. శనగపిండి అనేది ఉల్లిపాయలో నీరంతా తేమని పీల్చుకుంటుందండి. ఇంక ఇది కలుపుకునే లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కదా పకోడీకి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి తర్వాత కలిపేసుకుందామండి మొత్తం. ఇప్పుడు మొత్తం చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నానని ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మన ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇంకా కొంచెం కొంచెంగా వేసేసుకుందామండి. స్లోగా వేసుకోండి, పైన పడే అవకాశం ఉంటుందండి. కొంచెం కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఉడకడానికి టైం పడుతుందండి. ఇవి చూడండి, ఇంకా ఒక్కసారి అయితే కలిపేసేయండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇదైతే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిందండి. ఇంకా ఇదైతే పక్కకు తీసేసుకుందామండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. కొంచెం కొంచెం తీసేసుకోండి. నేను ఇంకా పిండి ఉందండి. ఇంకా ఇది తీసేసిన తర్వాత మిగతాది కూడా వేసిస్తాను. ఇంకా మన గట్టి పకోడీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.